యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పులియా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. అన్నా విను, ఈ భీమ్రావు ఇలాంటి వాడే. ఇక ఈ మాట నువ్వు రాసి పెట్టుకో. ఈ భీమ్రావు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు మీ కన్న తల్లితోనే మీ సొంత ఆస్తిపాస్తుల్నే పంపకాలు చేసుకోలేవు. కావచ్చు, కానీ మేం తన మాట ఎందుకు వినాలి? మీరే చెప్పండి. అన్నదమ్ముల పంపకాల్లో అమ్మకు వ్రాతపూర్వక వాటా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మేమిద్దరం కలిసి అమ్మను చూసుకుంటాం. నువ్వు అన్నది నిజమే. అలాంటి పంపకాల్ని మేము కూడా ఎప్పుడు చూడలేదు. మీరన్నది నిజమే, కానీ మనం ఏదో ఒకటి ఆలోచించక తప్పదు కదా. లేదంటే ఈ భీమ్రావు ఏం చేసినా, తను ఎలా చేసినా అలాగే జరుగుతుందనుకో. ఆలోచించండి, తనకు ఎంత గౌరవం పెరుగుతుందో. ఆ తర్వాత ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు ఈ భీమ్రావు మనందరి మీద పెత్తనం చెలాయించడం మొదలు పెడతాడు. నేనేమంటున్నానంటే, మనం నరోత్తం జోషి దగ్గరికి వెళ్దాం. ఆయన ఏదో ఒక మార్గం తప్పకుండా చూపిస్తాడు. చూడు హితేష్ అన్న, ఈ రోజు వరకు ఆయన ఏ మార్గంలోనూ సఫలం కాలేకపోయాడు. ఇక మనకేం మార్గం చూపిస్తాడు? అది చాలక ఆయన మన మీద కోపంగా ఉన్నాడు. ఆయన చెప్పినట్టు మనం గిరిమెంట్ కూలీలుగా మారలేదని. ఏంటంటే ఆనకట్టలు తెగిపోతుంటాయి, కానీ దాని అర్థం వాటితో అవసరం లేదని కాదు. నదిని దాని హద్దుల్లో పెట్టే ఉంచుతుంది. నరోత్తం జోషి ఒక ఆనకట్ట లాంటివాడు. భీమ్ను తన హద్దుల్లో ఆయనే ఉంచగలడు. ఇక అదే నరోత్తం జోషి మనందరికీ సాహెబ్. పదండి వెళ్దాం. ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే వెళ్దాం, పద పద. భీమ్, ఏం చేస్తున్నావు? ఇక్కడికి బాలా అన్నయ్య వచ్చాడు. గాజు పెంకుల మీద నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తాను. ఒకవేళ నీ పని చేయకూడదని నువ్వు కోరుకుంటే అయితే వెళ్ళు, మీ వద్దుని ఇక్కడికి తీసుకొని రా. నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన తర్వాత ఆయన కోపంతో వెళ్ళిపోయాడు. ఈ బాల రోజు రోజుకి ఇంకా చెడిపోతున్నాడు. వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. వ్యక్తిగత సమస్యలు ఇంకా ఇబ్బందుల కారణంగా వాడు సామాజిక అపరాధిలా మారిపోయాడు. సామాజిక అపరాధి అంటే? ఈ విధంగా దారిలో సీసాలు పగలగొట్టడం మంచిదేనంటావా? వచ్చిపోయే జనాల పాదాలకు ఈ పెంకులు గుచ్చుకోవచ్చు. ఇది సామాజిక అపరాధం కాదా? కాకపోతే ఇది వేరే విషయం అనుకో. ఈ గాజు పెంకులు శుభ్రం చేస్తూ ఒక బాధ్యత గల పౌరుడు అయ్యి నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు. కానీ ఈ కర్తవ్యం వల్ల చాలా అపరాధం దాచబడింది.
తండ్రి కొడుకులారా, ఏంటి మీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? అంటే కొంపదీసి నడి రోడ్డు మధ్యలో ఏదైనా కొత్త విప్లవం తీసుకురావాలని అనుకోవడం లేదు కదా? నరోత్తమ్ జోషి గారు, నిజం చెప్పాలంటే భీమ్ మీకు ఉపకారమే చేస్తున్నాడు. ఇక ఉపకారం చేయడం ఒక విప్లవం కంటే తక్కువేమీ కాదు. తనేం చెప్పాడు? జోషి గారు, ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ భీమరావు మీకు ఉపకారం చేశాడని. పిచ్చేమైనా పట్టిందా రామ్జీ? వీడు ఉపకారం చేస్తాడా? ఈ భీమరావు నాకు చేస్తాడా? లేదు. ఎలాగో నోరు తెరిచావు కదా, కొంచెం వివరంగా చెప్పు. పట్టపగలే కలలు కనే తండ్రి కొడుకుల జంట వీడు నాకెలాంటి ఉపకారం చేస్తాడు? సరే, వివరంగానే చెప్తాను. మీరు రావడానికి ముందిక్కడ రోడ్డు మీద గాజు పెంకులు పడున్నాయి. భీమ్ వాటిని తీసేస్తున్నాడు. ఇది వీడి కర్తవ్యం. కానీ వీడి ఈ కర్తవ్యం ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తికి ఉపకారమే. రోడ్డు మీద ఇంకొందరు వ్యక్తులు వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పు, నీ కొడుక్కి ధన్యవాదాలు చెప్పమని. ఎందుకంటే ఈ భీమరావుకు ధన్యవాదాలు నరోత్తమ్ జోషి అయితే ఈ జీవితంలో ఎప్పటికీ చెప్పలేడు. అంటే నాన్న, ఎవరైనా ఒక వ్యక్తి కర్తవ్య నిర్వహణ వల్ల ఎంతో మంది జీవితాలు సౌకర్యంగా మారిపోతాయి. అలా అయితే మన దేశంలో, సమాజంలో ఒకవేళ అందరూ తమ కర్తవ్యాన్ని నిర్వహించినట్లయితే మొత్తం సమాజం అలాగే దేశమే సుగమంగా మారిపోతుంది కదా? ఖచ్చితంగా. ఒకవేళ నాకు ఎప్పుడైనా వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత లభిస్తే నేను కర్తవ్యాల నిర్వహణకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తాను. బాబుగారు, బాబుగారు, నమస్కారం బాబుగారు. బాబుగారు, బాబుగారు, జరిగిన విషయంలో మమ్మల్ని క్షమించండి బాబుగారు. ఇప్పుడు మిమ్మల్ని కలవడం కోసం వస్తున్నాము. అదృష్టం బాగుండి ఇక్కడే కనిపించారు. నన్ను కలవడం కోసం వస్తున్నారా మీరందరూ? లేదు 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 లేదు, నన్ను కలవడం కోసం రావడం లేదు. మీరంతా వస్తుంది మీ మృత్యువుని కలవడం కోసం. మూర్ఖుడా! ఏంటిగా ఏమన్నావు నువ్వు? విదేశానికి వెళ్ళావంటే చచ్చిపోతావా? అవునా హితేష్? విదేశం సంగతేమో కానీ ఇంకొంచెం సేపు నా ఎదురుగా నిలబడ్డావంటే ఇక్కడే పాతేస్తాను, అర్థమైందా? వెళ్ళావు. బాబుగారు, 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 కొంచెం నేను చెప్పేది వినండి. బాబుగారు, ఈ సురేష్, రమేష్ జీవితాల్లో భీమరావు కారణంగా పెద్ద సమస్య వచ్చి పడింది బాబుగారు. అయితే బాబుగారు ఏం చేయాలి? ఎవరి రమేష్, సురేష్? ఇప్పుడు నేను జనాలకు సహాయం చేయడం వదిలేశాను. ఇప్పుడు ఎవ్వరికీ నేను ఎలాంటి సహాయం చేయలేను. వచ్చాను మీ అందరికీ సహాయం చేయడం కోసం. కానీ మీరంతా ఏం చేశారు? ఆ భీమరావు వెంట వెళ్ళిపోయారు. ఆ భీమరావు ఎదురుగా నా పరువు మొత్తం తీసేశారు, అవమానించారు. అవునా? కృతజ్ఞతాహీనులు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే మరోసారి మీ మొహాల్ని మాత్రం నాకు చూపించొద్దు. మీరంత ఇక్కడే ఆగండి, నేను వెళ్ళి మాట్లాడతాను. బాబుగారు, 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 కోపాన్ని వదిలేయండి. జరిగింది ఏదో జరిగింది.
అయినా చావంటే ఎవరు భయపడరు బాబు గారు. బాబుగారు, వీళ్ళిద్దరూ సగునాబాయి కొడుకులు. ఆస్తి పేరున ఒక ఇల్లుంది. ఆ ఇంటిని ఇద్దరూ పంచుకోవడం కోసమే ఇక్కడికి వచ్చారు. మీరు కేవలం మీ కాగితాల మీద వేలిముద్రలు వేసి ఇవ్వండి. అసలు ఇవేం కాగితాలు? ఇవి పంపకాల కాగితాలు. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేనంత వరకు అంతవరకు ఈవిడతో వేలిముద్ర వేయించుకోవడం కుదరదు. జరిగిందేదో జరిగింది. మీరే వీళ్ళిద్దరికీ ఏదో ఒక మార్గం చూపించండి. దాంతో వీళ్ళు భీం ప్రకోపం నుంచి తప్పించుకుంటారు. వీడికి 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 నేను దయగలవాణ్ణని బాగా తెలుసు. వెళ్ళు, వాళ్ళందరినీ పంపించు. ఇంకేం చూస్తున్నావు? వెళ్ళు. అలాగే బాబు గారు, ధన్యవాదాలు. వెళ్ళండి, బాబు గారు రమ్మంటారు, వెళ్ళండి. నమస్కారం బాబు గారు. మీ ఇద్దరి సమస్య చాలా జటిలమైంది. మీరేమి కంగారు పడకండి. మీరు పూర్తిగా సరైన వ్యక్తి దగ్గరికే వచ్చారు. ఒక్క ఉపాయం ఉంది. కానీ మీరిద్దరు ఒక చిన్నపాటి పని చేయాల్సి ఉంటుంది. బాబు గారు, మేము ఆస్తి కోసం ఏదైనా చేస్తాం. అవును బాబు గారు. చాలా మంచిది. అయితే ముసలిదాన్ని చంపేయండి. ముసలిదాన్ని చంపేయండి. ఇంకా నేరం మొత్తం ఆ భీమరావు మీద వెయ్యండి. చూస్తూ చూస్తూ ఉండగానే ఆట మొత్తం తలకిందలిపోతుంది. ఏమైంది? నోట మాట పడిపోయిందా? చూడండి, నిర్ణయించుకోవాల్సింది మీరిద్దరే. కానీ బాబుగారు, ఆగండి, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఆస్తితో ఆనందంగా ఉండండి. లేకపోతే 3-4 రోజుల్లో పోయే మీ అమ్మతో ఉండండి. ఇక నిర్ణయం మీదే, ఆలోచించుకోండి. అదిగో, అయినా ఇప్పుడు ఇందులో మనమేం చేయగలం? ఇక నిర్ణయం రమేష్ ఇంకా సురేష్ తీసుకోవాలి. కానీ బాబుగారు, ఇదంతా ఎలా జరుగుతుంది? జరుగుతుంది, అంతా జరుగుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓర్ని, వీళ్ళిద్దరూ చాలా అత్యాస గల వాళ్ళు. దుర్మార్గుల్లో ఉన్నారే. కన్నతల్లిని చంపడం కోసం సిద్ధపడుతున్నారు. హితీషన్న అలా మాట్లాడుతున్నారేంటి? అమ్మ వాళ్ళది, ఆస్తి వాళ్ళది. వాళ్ళు చంపుకొని కొట్టుకొని అదంతా మనకెందుకు? మనం కేవలం ఆ భీమ్ను ఇరికించాలంతే. బాబు గారు, మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తాం. రమేష్, సురేష్, అదేంటి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పా పెట్టకుండా అసలు ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? ఆ దలియమ్మ, నా కొడుకులు రమేష్, సురేష్ ఏమైనా కనిపించారా? చూడలేదే. కానీ వాళ్ళిద్దరూ కాసేపటి కింద ఇక్కడే ఉన్నారు కదా. సగునాబాయి ఇక్కడే ఎక్కడో ఉండుంటారు, వచ్చేస్తారు. ఒకవేళ మనసు కష్టపడి బాధపడి వెళ్ళిపోయారా? వదినా, రండి, వంట పూర్తయింది, తిందురు గాని. కానీ అరే, వాళ్ళు ఇక్కడే ఎక్కడో వెళ్ళుంటారు వదినా. షికారుకి వెళ్ళారేమో, రండి, వస్తారు. అసలు నువ్వేమంటున్నావు జీజాబాయ్? వాళ్ళు నా కన్న కొడుకులు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో. కనీసం చెప్పైనా వెళ్ళలేదు. అసలు వాళ్ళకంటే ముందు నేనెలా తినాలి? వాళ్ళని కూడా రానివ్వు. కూర్చోబెట్టి కడుపు నిండా తినిపిస్తాను. ఆ తర్వాత నేను తింటాను. రమేష్, నరోత్తం జోషి గారు చెప్పింది నిజమే. ఆస్తి అనేది మన భవిష్యత్. 4-5 రోజుల విషయం అంతే. పోనీలే, ఈ విషయంలోనైనా సంతోషించాలి. అందుకే నరోత్తం జోషి గారు ఎలా చెప్పారో మనం సరిగ్గా అలాగే చేయాలి. మీరన్నది నిజమే అన్నా. ఇల్లు వచ్చేసింది. నేను పథకం ప్రకారం పని ఎలా మొదలు పెడతాను ఇప్పుడు చూడండి. సరే, నువ్వు ముందు వెళ్ళు, నేను వెనకొస్తాను. ఇదిగో వినండి, మీరంతా ఇక్కడ ఉన్నారు. అందరూ వినండి, రండి. భీమరావును అక్కడ కొందరు వ్యక్తులు బాగా కొడుతున్నారు. ఏంటి? అవును. అసలేమంటున్నావు? ఎక్కడున్నాడు?
ఎక్కడ కొడుతున్నారు? మనం స్టేషన్కి వెళ్ళే దారిలో చింత చెట్టు ఉంది కదా, అక్కడే. పద రండి. ఇప్పుడు మళ్ళీ భీమ్ ఏం కొత్త నాటకం ఆడాడో ఏమో. వెళ్ళి చూసేస్తాను. అమ్మా, రమేష్ అబద్ధం చెప్పాడు. అబద్ధమా? కానీ ఎందుకు? ఓహో, అర్థమైంది. అందుకే అందరిని ఇక్కడి నుంచి పంపించేశారు. ఎందుకంటే నేను వేలిముద్ర వేయడానికి. సరే ఇవ్వండి, కాగితాలు ఇటు ఇవ్వండి, నేను వేలిముద్ర వేస్తాను. లేదమ్మా, వేలిముద్ర వేసిచ్చినా కూడా ఇంతకుముందే భీమరావు గురించి విన్నాం. ఒకవేళ అతను వెంట పడ్డాడంటే వేలిముద్ర వేసిన కాగితాన్ని కూడా చట్టపరంగా చిత్తు కాగితంలా మారుస్తాడట. అందుకే మా దగ్గర మరో మంచి మార్గం ఉంది. మరొక మార్గము అంటే? అన్నా, ఇక్కడ ఎవరైనా కొట్టుకోవడం చూసారా? అన్నా అన్నా, ఇక్కడ ఎవరైనా గొడవ జరిగిందా? కొట్టుకున్నారా? నేను చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఎలాంటి గొడవ జరగలేదు. రమా, మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మీరు అదంతా వదలండి. మీరు బానే ఉన్నారు కదా? మీకేం కాలేదుగా? అయినా మీతో గొడవ పడ్డ వాళ్ళు ఎవరు అసలు? ఏ వ్యక్తులు? ఏం గొడవ? నేనెవరితోనూ గొడవ పడలేదే. నేను మా ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ సార్ లేరు, అందుకే వెనక్కి వస్తున్నాను. తర్వాత దారిలో నాన్న కలిశారు. అది భీమ్, సగునాబాయ్ కొడుకు నిన్ను ఎవరో కొడుతున్నారని చెప్పాడు. అందుకే మేము పరిగెత్తుకొచ్చాం ఇక్కడికి. ఏంటి? వాళ్ళంతా ఎక్కడున్నారు? భీమన్నయ్య, భీమన్నయ్య, కొంపతీసి మీరు భీమన్నయ్య పుస్తకాలు కాల్చడం లేదు కదా? నేను వెంటనే వెళ్ళి భీమన్నయ్యకి చెప్పేస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడే ఉండు. ఇప్పుడేం జరుగుతుందో చూడు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. భీమన్నయ్య పుస్తకాల్ని కాల్చకండి. కేకలేస్తూ ఉండు. భీమన్నయ్య పుస్తకాలు కాల్చకండి. మీ భీమరావు అన్నయ్య బలమంతా ఇవే పుస్తకాల్లో ఉంది కదా. ఈరోజు ఇవే పుస్తకాలని మేము కాల్చి బూడిద చేస్తాం, చూడు. వద్దు, అలా చేయకండి. భీమన్నయ్య పుస్తకాల్ని కాల్చకండి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? భీమన్నయ్య పుస్తకాల్ని కాల్ చేస్తున్నారు. ఇప్పుడు భీమరావుకు అర్థమవుతుంది మా విషయాలకు దూరంగా ఉండడమే మేలని. భీమరావు మా కాగితాలు చించాడు కదా, అందుకే మేము తన పుస్తకాలనే కాల్ చేశాం. భీమన్నయ్య పుస్తకాలు. ఇక ఇప్పుడు ఏడుస్తూ ఉండు. నా పుస్తకాలు అసలు ఇవెవరు కాల్చారు? ఎక్కడికి? వదలండి, నా చెయ్యి వదలండి. నా పుస్తకాలు. అరే, ఎక్కడికి వెళ్తావు భీమ్? నన్ను వదిలిపెట్టండి. అయ్యో, మీకు పిచ్చి పట్టిందా? నన్ను వదలండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఆగు. ఎంతకు ముందు కూడా మీ అత్త పుస్తకాలు కాల్ చేసింది కదా. తనప్పుడు నీతో చెప్పింది కదా ఇతరుల విషయాల్లో తలదొచ్చొద్దని. ఇప్పుడు ఈ కాలుతున్న పుస్తకాలను చూసి నువ్వు నీ భర్తకు నచ్చజెప్పు.
ఇతరుల విషయాల్లో తల దొర్చొద్దు అని. నన్ను వదలండి. ఇదంతా మీరే చేశారా? వదలండి, నా చెయ్యి వదలండి. భీమ్, ఎక్కడికి భీమ్? వదలండి. నాన్న పుస్తకాలు. భీమ్, అయ్యో, ఎవరైనా నీళ్లు తీసుకురండి, మంటలు ఆర్పేయండి తొందరగా. బాగుంది జీజాబాయ్, బాగుంది. పుస్తకాలన్నీ కాలిపోయాయి. ఇక ఇప్పుడు నీళ్లు చల్లి మీ వదిన చేసిన తప్పుని నువ్వు దాచాలనుకుంటున్నావా?